శాతవాహన బులెటిన్ న్యూస్. మీ స్వరం మా పరిచయం. శాతవాహన బులెటిన్ న్యూస్కి స్వాగతం. మంచిర్యాల జిల్లా తాండూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ బీజేపీ బీఆర్ఎస్ నాయకులు కావాలనే కాంగ్రెస్ ప్రభుత్వంపై దుష్ప్రచారాలు చేస్తుందని అన్నారు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఇవ్వలేని రేషన్ కార్డులను కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందన్న విషయం బీఆర్ఎస్ నాయకులు గ్రహించాలని అన్నారు. ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు, ఇందిరమ్మ ఇండ్లు, పేదలకు సన్నబియ్యం, ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల విద్యుత్తును కల్పించింది కాంగ్రెసే అని అన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు సూర నవీందర్ రెడ్డి, సీనియర్ నాయకులు మహేందర్ రావు, గట్టు మురళీధర్రావు, తాండూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఈసా, సిరంగి శంకర్, బానయ్య తదితరులు పాల్గొన్నారు. మిత్రులారా, మొన్న తాండూరు ఐబీ హెడ్ క్వార్టర్లో ప్రతిపక్ష నాయకుల మిత్రులు చేసిన ఆరోపణలు ఎంతో సత్యదూరంగా ఉన్నాయి. అవి అవాస్తవంగా కూడా ఉన్నాయి. ఎందుకంటే ఒక మిత్రుడు చెప్తాడు కేసీఆర్ ఒకడే తెలంగాణ చేసినట్టు చెప్తాడు. తప్పు ముచ్చట. తెలంగాణ కోసానికి 3 సార్లు ఉద్యమం జరిగింది. 1600 మంది అమాయకులు బలిదానం చేసుకున్నారు. అన్ని రాజకీయ పార్టీలు, అధికార పార్టీ కాంగ్రెస్తో సహా. అప్పుడు మీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతిపక్షంలో ఉన్న, అధికార పార్టీలో ఉన్న టీఆర్ఎస్కు ప్రతి నిమిషం ప్రతిరోజు సాయం చేసినాం. మేము ఒకరు బియ్యం ఇచ్చారు, ఒకరు పప్పు ఇచ్చారు, ఉద్యమం చేయడానికి ఒక టెంట్ ఇచ్చారు. మా అందరి సహకారం ఆ ఉద్యమంలో ఉన్నది. అందరి బలిదానాలు, ముఖ్యంగా సోనియమ్మ గారి దయ వలన ఆ తెలంగాణ వచ్చిందంటే ఒక కేసీఆర్కే ఆ క్రెడిట్ ఇస్తుంది. తప్పు మీకు తెలియదని చెప్పి మనం చెప్తున్నాం. అలాగే కాళేశ్వరం మీద ఎంక్వైరీ వద్దంటారు. ఒక మిత్రుడు చెప్తాడు కాళేశ్వరం సస్యశామం చేసింది ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి అని. ముఖ్యంగా కాళేశ్వరం ఆదిలాబాద్ జిల్లా తాండూరు మండలానికి అన్యాయం చేసింది. ఎందుకంటే ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు ఇనాగరం చేసినప్పుడు మేము మిత్రులు కాంగ్రెస్ అందరం ఉంటే మేమందరం ఆ స్టేజ్ మీద ఉన్నాం. ఆనాడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు అతని స్టేట్మెంట్లో కాకా వెంకటరావు గారు రిప్రజెంటేషన్ చేస్తుట్లా తాండూరు మండల్, రెబ్బెల మండల్, బెల్లంపల్లి మండల్కు ఆ నీళ్ళు ఇస్తామని చెప్పి మాట ఇచ్చారు. దానికి కావాలంటే మనకు 1 లక్షలు ఉన్నది, దాని ఏమంటారు ఎస్టిమేట్లకు ఉన్నది. కాళేశ్వరం చేయబట్టి ముఖ్యంగా అన్యాయం జరిగే మన మండలకు, మన జిల్లాకు. అటువంటి కాళేశ్వరాన్ని డబ్బుల పోతానికి కిక్ బ్యాక్ పోతానికి అక్కడ తీసుకుపోయి కట్టి దానికి పూలేసి దాని మీద ఎంక్వైరీ పెట్టద్దంటే మరి దేని మీద ఎంక్వైరీ పెట్టద్దు. కాబట్టి మిత్రులారా, కాళేశ్వరం కానీ, ఫోన్ ట్యాపింగ్ కానీ, కార్ రీసెర్చ్ కానీ, ఇంకెన్నో అవకతవకలకు అన్ని వీటి మీద ఎంక్వైరీ జరుపుతుండ్రు. ముఖ్యంగా కాళేశ్వరం మీద ఒక చిన్న పిల్లవాడు చేసిన ఎంక్వైరీ కాదు, రాజకీయ నాయకులు చేసిన ఎంక్వైరీ కాదు, ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేసిన ఎంక్వైరీ. అతని నివేదిక తీసుకొని అసెంబ్లీ చర్చించి ఆ కేసీఆర్ను, అతని టీఆర్ఎస్ పార్టీ వాళ్ళను రేవంత్ రెడ్డి సర్కారు ఎప్పుడంటే అప్పుడు అరెస్ట్ చేసే అవకాశం ఉన్నా కానీ ఆ అవకాశాన్ని, ఆ బాల్ను, ఆ ఫుట్బాల్ను కేంద్రం మీద చెప్పింది, దీపేకి అప్పచెప్పింది. న్యాయం అక్కడ పోయి తెలుసుకుంది. నేను మనం చెప్తూ గత 4 రోజుల క్రితము తాండూరు మండలంలో అయితే ప్రతిపక్ష నాయకులు, టీఆర్ఎస్ నాయకులు మరి కాళేశ్వరం విషయంలో నిరసన వ్యక్తం చేయడం అనేది చాలా తప్పు. ఎందుకంటే కాళేశ్వరం విషయంలో అందరికీ తెలిసిన విషయమే. అది ఆల్రెడీ ఎంక్వైరీ వల్ల పలువురు తేలిన విషయము ప్రపంచానికే మొత్తం తెలుసు. మరి ఆ విషయంలో మరి వాళ్ళు తప్పే లేనప్పుడు మరి సిబిసిఐ ఎంక్వైరీ చేస్తే వీళ్ళకి ఎందుకు? ఒకవేళ తప్పు లేకుంటే, ఎందుకంటే సిబిసిఐకి అప్పచెప్తే వాళ్ళు నిష్పక్షపాతంగా వాళ్ళు వివరిస్తారు ఆ సంస్థ. అందుకే రేవంత్ రెడ్డి గారు మరి ఆ సంస్థకు అప్పచెప్పడం జరిగింది. ఒకవేళ తప్పు లేకుండా వాళ్ళు బయటకు వస్తారు. దానికోసం నిరసన చేయాల్సిన అవసరం లేదు కదా. కేవలం ప్రజలను మభ్య పెడుతున్నారు. ఇప్పటికైనా 10 సంవత్సరాలు మభ్య పెట్టారు, 10 సంవత్సరాలు మోసం చేసారు. మళ్ళీ కూడా మభ్య పెట్టాలనే ఆలోచనతో ఈ నిరసన కార్యక్రమాలు చేయడం అనేది పద్ధతి కాదు అనే సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఒక యూరియా విషయంలో గత 5 సంవత్సరాల నుండి చూసుకున్నా కూడా నేను కూడా సింగిల్ చైర్మన్గా పనిచేసిన. మన మండలానికి 10,000 బస్తాలు, 9,000, 11,000 గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా నేనే చైర్మన్ ఉందా.
అప్పుడు కూడా ఇదే పద్ధతిలో చెప్పులతోనే రైతులు చాలామంది కూడా క్యూలు కట్టిన సందర్భాలు ఉన్నాయి. కానీ టీఆర్ఎస్ నాయకులు ఒక్కసారి వెనుకకు తిరిగి 2 సంవత్సరాల క్రితం పేపర్లు ఒకసారి చూస్తే బాగుంటుంది. ఎందుకంటే యూరియా గురించి ఇవాళ మీటింగ్ పెట్టడము, ఎంఆర్ఓ గారి దగ్గరికి పోయి కాంగ్రెస్ పార్టీని బదనాం చేశాడు, రైతులను మిస్గైడ్ చేసడం అనేది చాలా తప్పు అని సందర్భంగా చెప్పదలుచుకుందాం. అది కేవలం గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా జిల్లా హెడ్ క్వార్టర్లలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో యూరియా వస్తలేదు ఈ తెలంగాణకు. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేస్, జెడ్పీటీ చైర్మన్ అందరూ కూడా జిల్లా కలెక్టర్ ఆఫీసు ముందర ధర్నా చేసింది మర్చిపోయిందా అని చెప్పేసి సందర్భంగా చెప్తున్నాం. వాళ్ళు ఆ విషయాన్ని గుర్తు తెచ్చుకోవాలి. ఎందుకంటే యూరియా సప్లై ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వం అనే సంగతి వాళ్ళకు తెలుసుండి బీజేపీ గురించి మాట్లాడకుండా మరి కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేయకుండా బీజేపీ నాయకులు కూడా 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు ఉండి, 2 కేంద్ర మంత్రులు ఉండి వాళ్ళు ఒత్తిడి తీసుకొచ్చి సకాలంలో తెలంగాణకు ఇవ్వాల్సిన బాధ్యత వారికి కూడా ఉంది. ఎందుకంటే వారు కూడా ప్రజలతోని ఎలక్షన్లలో పోటీ పడ్డరు, ప్రజల వద్దకు వెళ్ళిండ్రు. మరి వాళ్ళు కూడా కొంతమందిని వాళ్ళకు కూడా ప్రజలు బ్రహ్మరథం పట్టి గెలిపిపోయారు. అది విషయం మర్చిపోతున్నారు వాళ్ళు. కేవలం కింద రఘునందన్ రావు ఒప్పుకున్నాడు, ఇది మా వైఫల్యం, యూరియా తెలంగాణకు రాకపోవడం మా పొరపాటు అని ఆయన చెప్పడం, బీజేపీ అగ్ర నాయకులు చెప్పడం జరిగింది. అలాంటప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని, మా ముఖ్యమంత్రి గారిని బదనాం చేయడం అనేది తప్పు. ఇది కేవలం రైతులకు మిస్గైడ్ చేస్తున్నారు, రైతులకు ఇంకా మభ్య పెడుతున్నారు. ఆ విషయాన్ని వాళ్ళు గమనించాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ యూరియా విషయంలో మన రాష్ట్ర ప్రభుత్వము, మన ఎంపీ గడ్డం వంశీకృష్ణ గారు ప్లస్ మా ముఖ్యమంత్రి గారు కూడా కేంద్రంపై ఒత్తిడి తీసుకోవడం వల్ల మనకు స్పెషల్గా కూడా ఇప్పుడు రావడం జరుగుతుంది. వాళ్ళు ఒప్పుకున్నారు. బహుశా ఈ 2-3 రోజులలో కూడా మన జిల్లాకు రానున్నది. అది వచ్చినప్పుడు మేము ఖచ్చితంగా కూడా త్వరలో ఇవ్వడం అనేది జరుగుతుంది రైతులకు. మా రైతులు కూడా అధైర్యపడవద్దు. ఎందుకంటే ఇది మీరు గమనించాలి, యూరియా ఎక్కడికి వెళ్ళి వస్తుంది, ఎవరు సప్లై ఇవ్వాలా, ఇది కేంద్ర ప్రభుత్వం నుండి వస్తుంది అనేది ప్రతి ఒక్క రైతు కూడా గమనించాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తూ సెలవు తీసుకుంటాం. గత 4 రోజుల కింద మరి బీజేపీ అదేవిధంగా టీఆర్ఎస్ మిత్రులు మరి వాళ్ళు పనిగట్టుకొని కాంగ్రెస్ పార్టీ బదనాం చేద్దామన్న ఆలోచనతో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము ఎలక్షన్ల ముందు అన్ని వాగ్దానాలు ఇచ్చింది, ఏ ఒక్క వాగ్దానం నెరవేర్చలేదు, 420 అని చెప్పి వాయిస్ మాట్లాడడం మనకి సిగ్గుచేటు విషయం. ఈరోజు డెవలప్మెంట్ విషయంలో చూస్తే గతంలో కన్నా ఈరోజు అన్ని విధాలుగా ముందుకు పోతున్నాం. మండలంలో కూడా అభివృద్ధి పడి చూస్తుంటే మరి ప్రతి ఒక్క విలేజ్లో కూడా సీసీ రోడ్లు కానీ, ఇంధనం ఇళ్ళు కానీ, అదేవిధంగా సన్న బియ్యం కానీ, కొత్త రేషన్ కార్డులు కానీ గత 10-12 సంవత్సరాల నుంచి ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు. మీరు ఏమి ఇచ్చారో ఒకసారి చెప్పాలని చెప్పి మరి కోరుకుంటూ మరి ఇక ముందు కూడా డెవలప్మెంట్ విషయంలో మీరు కూడా మీకు ఏమైనా కావాలంటే డెవలప్మెంట్ కాలేదో చూపెట్టండి, అయినా డెవలప్మెంట్ కూడా కాలేదని చెప్పడం సరైన పద్ధతి కాదని చెప్పి మరి ఈ విలేకరుల సమావేశంలో తెలియడం జరిగింది. అందుకే మరి కాలేజ్ అందరికి నమస్కారం. ఈరోజు గత 4 రోజుల కింద టీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు ఒక ప్రెస్ మీట్ పెట్టి ధర్నా చేసుడు ఇది న్యాయం కాదు, సమంజసం కాదు. మా కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం, టీఆర్ఎస్ వాళ్ళు కాళేశ్వరం కట్టి మన బెల్లంపల్లి నియోజకవర్గం, మా తాండూరు నియోజకవర్గానికి అన్యాయం జరిగింది. అదే తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు కడితే ఇవాళ గ్రావిటీ తోటి ఏలంపల్లికి నీళ్లు వచ్చేటి. ఈ ఏలంపల్లికి గ్రావిటీతో నీళ్ళు వచ్చాడు. తాండూరు మండలానికి కూడా వాళ్ళు రెడ్ మార్క్ ఇచ్చారు. తాండూరు కూడా దాంట్లో నీళ్ళు వచ్చే ప్రపోజల్ పెట్టారు. ఇంత మంచిగా చేసిన ప్రాజెక్టుకు వాళ్ళు తుంగల దొక్కి కాళేశ్వరం కట్టి మన బెల్లంపల్లి నియోజకవర్గం, మా తాండూరు నియోజకవర్గం అన్యాయం చేసారు. ఇంకోటి వాళ్ళు ఏమంటున్నారంటే కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలు కూడా అమలు చేసినాం. ఒకటి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం, కొత్త రేషన్ కార్డులు ఇచ్చినాం, రైతులకు రుణమాఫీ చేసినాం, రైతు భరోసా ఇచ్చినాం, గ్యాస్ ఇచ్చినాం,
మళ్ళా ఇంకోటి కరెంట్ ఫ్రీ ఇస్తున్నాం, బస్ ఫ్రీ, రేషన్ కార్డులు ఎంతమంది అడిగితే అంతమందికి నిరంతర ప్రక్రియ అని పెట్టిర్రు. మా ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం, పేదల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం. మా ప్రభుత్వం మీద ఈ నిందలేసుడు సమంజసం కాదు. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. నేను దీని మీద చేస్తున్నాను. జై కాంగ్రెస్.